ఇదిగోనండి జాట్కో యువ గోప్రో చూడండి. ఇక్కడ చూడండి ఎంత బ్రైట్నెస్ ఉందో. అక్కడైతే 20 వాట్స్ ఎల్ఈడి బల్బ్ అయితే వేసి ఉందండి. ఇక్కడ చూడండి అయినా సరే ఎంత క్వాలిటీ ఉందో, ఎంత బ్రైట్నెస్ గా వస్తుందో, అలాగే ఎంత క్లారిటీ అయితే ఉందో ఇక్కడ చూడొచ్చు మీరు. అంత లైటింగ్ లో కూడా మనకి క్లియర్ గా పిక్చర్ అయితే కనిపిస్తుంది, చూసారు కదా. ఇంకా మనం దీన్ని స్క్రీన్ టెస్ట్ అయితే చేసేద్దామండి. 20,000 30,000 పెట్టి ప్రొజెక్టర్ కొనటం కంటే ఇది చాలా బెటర్ అండి. 10,000 రూపాయల సెగ్మెంట్ లో ఇంత క్వాలిటీ, ఇంత బ్రైట్నెస్, ఇంత షార్ప్నెస్, ఇంత డెప్త్ ఉన్న పిక్చర్ రావడం అంటే ఇది నిజంగా చాలా గ్రేట్ అండి. ఇది ఒక విప్లవం అనే చెప్పుకోవాలి. నిన్న మీకు చెప్పినట్లు నిజంగా వేరే లెవెల్ అండి, ఇది వేరే లెవెల్. మామూలుగా లేదు అసలు క్వాలిటీ. ఇది డే లైట్ చూడండి, ఇటు తీసే ఉంది చూడండి ఇది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్. నేను బాగున్నానండి, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నిన్న నేను మీకు జాట్కో యువ గోప్రో అన్బాక్సింగ్ చేశారు కదండి. ఈ రోజు మనం దాన్ని స్క్రీన్ టెస్ట్ అయితే చేద్దాం. ఓకేనండి, ఇప్పుడైతే మనం ప్రొజెక్టర్ని ఆన్ చేద్దాం. ఓకే, గ్రీన్ వచ్చింది, ఆన్ అయిందండి. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉందండి. యువ గోప్రో అని ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. లైట్ అయితే తీసేద్దాం, మనకి ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత అసలు ఫస్ట్ అయితే మనం ఫోకస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మాన్యువల్ గానే అడ్జస్ట్ చేసుకోవాలండి, ఇది ఆటో ఫోకస్ అయితే కాదు. ఓకే, ఇలా క్లారిటీ వచ్చిన తర్వాత అసలు మనం ఫస్ట్ ఏం చేయాలంటే, అక్కడ పైన వైఫై పక్కన టీ షర్ట్ గుర్తులాగా ఒకటి కనిపిస్తుంది చూసారా, దాని మీదకి వెళ్తే మనం ఇక్కడ మనకి 4-5 గ్యాలరీ లాగా వస్తాయండి. అవి మనం వాల్ పేపర్ లాగా పెట్టుకోవచ్చు. మనకు కావలసిన కలర్ అయితే పెట్టుకోవచ్చు అండి. ఇది ఇక్కడ చూడండి, ఇదిగో ఇక్కడ ఒకటి మారింది, ఇక్కడ ఒకటి మారింది, ఇక్కడ బ్లూ స్క్రీన్ అయితే వచ్చేసిందండి. నేనైతే ఈ చివరిదైతే సెట్ చేసుకున్నాను. ఓకే, సెట్టింగ్స్ లోకి వెళ్దామండి. ఈ సెట్టింగ్స్ అన్ని మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి, పైన నెట్వర్క్ ఉంది కదా, అది అందరికీ తెలుసు. దానిలో మనం మన వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత బ్లూటూత్ ఉంది, దాన్ని కూడా మనం బ్లూటూత్ తో ఎక్స్టర్నల్ డివైస్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అండి. దాని తర్వాత ఇన్పుట్ సోర్స్ ఉన్నాయి. దీనిలో ఏమున్నాయంటే HDMI ఒకటి, అలాగే USB మాత్రమే ఉన్నాయి. తర్వాత ఇక్కడ గూగుల్ అకౌంట్ మనం లాగిన్ లాగౌట్ అవ్వచ్చు అండి. ఆ తర్వాత కిందకు వస్తే ఇక్కడ ప్రొజెక్షన్ చూసారా డిస్ప్లేలో, దానిలో మనకి ఇదిగోనండి, ఇదైతే డెస్క్ టాప్. ఆ తర్వాత డెస్క్ టాప్ రేరు ఇలా ఫ్లిప్ అయిందండి. దాని తర్వాత సీలింగ్ ఫ్రంట్, సీలింగ్ బ్యాక్ ఉంటాయి. మనం ఇప్పుడు టేబుల్ టాప్ మీద పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ దానికే మనం వెళ్ళిపోదామండి. ఓకే, ఇప్పుడైతే కరెక్ట్ గా ఉంది. దాని తర్వాత ఇక్కడ ట్రబజాయిడ్ ఉంది చూసారా, ఇది ఆటో ట్రబజాయిడ్ అండి. అప్పరు లోయరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ మాన్యువల్ గా కీ స్టోన్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇదిగో ఏ కార్నర్ అయినా సరే ఇలా తగ్గించుకోవచ్చు, ఇలా పెంచుకోవచ్చు. చూశారు కదా, ఇది అందరికీ తెలిసిందే. ఇంతకు ముందు నేను చాలా వీడియోల్లో చూపించానండి. ఆ తర్వాత ఇక్కడ స్క్రీను 100% నుంచి 50% వరకు అయితే మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఒకసారి చూపిస్తాను మీకు. ఇదిగోనండి, ఇలా ఇది 50% వరకు మనం తగ్గించుకోవచ్చు. అలా 100% వరకు జూమ్ అవుట్ చేసుకోవచ్చు అండి. ఇంకా బ్యాక్ వెళ్ళిపోతే ఇక్కడ సౌండ్ మోడ్ ఉంది కదా, ఈ సౌండ్ మోడ్ లో అయితే మనం స్టాండర్డ్ లోనా, థియేటర్ లోనా, అలాగే క్లాసికల్ గా పెట్టుకోవాలా అనేది ఇక్కడ ఉంటుందండి.
మనం జనరల్ గా వాడేటప్పుడైతే స్టాండర్డ్ లో పెట్టుకోవాలి, లేదా మనం ఏదన్నా పిక్చర్ చూసేటప్పుడైతే థియేటర్ లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇమేజ్ మోడ్ అని ఉంది కదా, ఈ ఇమేజ్ మోడ్ లోకి వెళ్తే బ్రైట్ మోడ్, అలాగే వివిడ్, మూవీ, స్పోర్ట్స్, సెల్ఫ్ డెఫినేషన్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ ఇదిగో చూడండి, ప్రతి మోడ్కి కలర్ అయితే మారిపోతుంది చూడండి. మనకి కావలసిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఈ చివరి దానికి వచ్చేసరికి సెల్ఫ్ డెఫినేషన్ అని ఉంది కదా, దీనిలో అయితే మనకు కావాల్సిన బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సెటరేషన్, అలాగే షార్ప్నెస్ ఇవన్నీ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు వివిడ్ లో పెట్టేసుకుంటున్నాను, అది డిఫాల్ట్ గా వచ్చేస్తుందండి మనకు కావలసిన కలరు, టింటు అవన్నీ. ఆ తర్వాత ఇక్కడ స్క్రీన్ సేవర్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఆదమర్చి ఉన్నప్పుడు ఎన్ని నిమిషాల్లో అది స్క్రీన్ సేవ్ చేసుకోవాలనే విషయం ఇక్కడ ఉంటుంది. 5 మినిట్సా, 10 మినిట్సా, 15 మినిట్సా, 20 మినిట్సా, 30 మినిట్సా అని. అయితే మనమైతే మినిమం ఒక 10 మినిట్స్ అయితే పెట్టుకుందామండి. ఎప్పుడన్నా మనం ఆదమరిస్తే పవర్ సేవ్ అవుతుంది, ప్రొజెక్టర్ కూడా సేవ్ అవుతుందండి. ఇంకా మనం ఈ కిందకు వచ్చేస్తే ఇక్కడ లాంగ్వేజ్ ఉంది, ఇది అందరికీ తెలుసు. తర్వాత టైము మనకు కావాల్సిన సెట్ చేసుకోవచ్చు. తర్వాత అప్గ్రేడ్ ఉంది కదా, ఇప్పుడైతే మనకు అవసరం లేదు, ఎందుకంటే లేటెస్ట్ అప్గ్రేడే ఉంటుందండి. ఇది కొడితే ఫ్యాక్టరీ డేటా రీసెట్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఇన్పుట్ సోర్సుల్లో ఇక్కడ మనకి చూసారు కదా, ఇంకా ఈ లాస్ట్ వన్ చూసారా, అబౌట్. ఈ అబౌట్ లోకి వెళ్తే ఈ డివైస్ గురించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ డివైస్ నేమ్ గానీ, అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ గానీ, ఆండ్రాయిడ్ వర్షన్ ఇక్కడ 13 కనిపిస్తుంది. ఆ తర్వాత ఐపీ అడ్రస్, మ్యాక్ అడ్రస్, ఈ బ్లూటూత్ అడ్రస్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయండి. దాని తర్వాత ఇది 1 GB ర్యామ్, అలాగే 8 GB రోమ్ ఇక్కడ ఉన్నాయి చూడండి. దీని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఈ అబౌట్ లోనే ఉంటుంది. ఇంకా మనం బ్యాక్ వెళ్ళిపోదాం. ఇంకా మనం ఇప్పుడు చూడటానికి అయితే ఏం లేదు. ఇక్కడ యాప్స్ ఉన్నాయి కదా, ఈ యాప్స్ చూడండి. మనకి ఇక్కడ ఇదిగోనండి ట్రాన్ స్క్రీను, ప్లే స్టోర్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఇలా సెట్టింగ్స్, WPS, ఇక్కడ ఫైల్ మేనేజర్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ మిరాకాస్ట్, డిజ్నీ, నెట్ఫ్లిక్స్, ఇక్కడ కోడి. ఈ కోడి డిఫాల్ట్ గా అయితే రాలేదండి, నేను ఇప్పుడైతే దీన్ని ఇన్స్టాల్ చేశాను. ఎందుకంటే మనకి అన్సపోర్టెడ్ ఫైల్స్ కూడా దీనిలో అయితే ప్లే అవుతాయి, అందుకని నేను కోడి యాప్ అయితే దీనిలో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇంకా మనం బ్యాక్ వెళ్ళిపోదాం. ఓకేనండి, ఇప్పుడైతే మనం స్క్రీన్ టెస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మీకు USB కనెక్ట్ చేసి చూపిస్తాను, తర్వాత ఫైర్ స్టిక్ లో మీకు యూట్యూబ్ కూడా చూపిస్తానండి. ఇదిగోనండి, ఇక్కడ చూడండి ఫైర్ స్టిక్ అక్కడే పెట్టాను, అలాగే దానికి ఉన్న వైర్ కూడా ఇక్కడ యూఎస్బిలో పెట్టాను. దానికి సపరేట్ గా నేనేమి ఛార్జర్ అయితే యూజ్ చేయలేదండి. అదిగోనండి కనెక్ట్ అయింది. మీకు రిక్వెస్ట్ చేసి చెబుతున్నానండి, 15,000, 20,000, 30,000 పెట్టి అస్సలు ప్రొజెక్టర్లు కొనకండి. ఈ ఒక్క ప్రొజెక్టర్ తీసుకోండి చాలు, 10,000 రూపాయల్లో మీకు ప్రొజెక్టర్ వచ్చేస్తుందండి. ట్రూ, ఇదైతే ట్రూ 10080. ఇక్కడ చూడండి, ఇది పక్కా పగలండి. టైం అయితే ఇప్పుడు
2:30 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది అక్కడి నుంచి వచ్చిన డిఫాల్ట్ లైటింగ్ ఏనండి. నేనేమి అస్సలు అడ్జస్ట్ చేయలేదు. ఇప్పుడు నేను సెట్టింగ్స్ లోకి వెళ్ళి కీ స్టోన్ అయితే అడ్జస్ట్ చేస్తున్నానండి. చూడండి, అదిగోండి ఆ పైన టాప్ లో మొత్తం కిందకైతే నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, క్రాస్ అయితే పెట్టుకుంటున్నాను బాగా. అది మాక్సిమం అండి, దీనిలో 36 మాక్సిమం. ఇప్పుడు అంత క్రాస్ పెట్టినా కానీ మనకి వీడియో సైడ్లు రంపం పళ్ళలాగా కానీ లేకపోతే స్టెప్పులుగా కానీ వస్తుందేమో, ఒక్కసారి చూద్దాం. చూశారు కదా, పైన అయితే మనకి ఏ విధంగానూ జిగ్జాగ్ అయితే రావటం లేదు. చూడండి, కాబట్టి ఇది ఓకేనండి. ఇది సైడ్లు అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది. 10,000 సెగ్మెంట్ లో అయితే ఇది కళ్ళు మూసుకుని తీసుకోవచ్చండి, ఎందుకంటే నో ప్రాబ్లం. వీటిలో నేను కార్నర్స్ కూడా టెస్ట్ చేశానండి, చాలా చక్కగా వస్తున్నాయి. అను లెజెండ్ ప్రోలోను అలాగే Q10 Max లో కూడా జిగ్జాగ్ వచ్చిందండి. ఇది 10,000 రూపాయలైనా దీనిలో జిగ్జాగే లేదు. కళ్ళు మూసుకుని అయితే ఈ ప్రొజెక్టర్ అయితే తీసుకోవచ్చండి ఈ సెగ్మెంట్ లో, ఎందుకంటే డిఫాల్ట్ గానే పగలే ఇంత బ్రైట్నెస్ ఉంది, నైట్ అయితే ఇంకా అదిరిపోతుందండి. మీకైతే అసలు డౌటే లేదు. చూశారు కదండి, క్వాలిటీ అయితే ఎంత చక్కగా వస్తుందో, ఎంత బాగా వస్తుందో. 10,000 రూపాయల సెగ్మెంట్ లో ఇంత క్వాలిటీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా వేలకు వేలు పెట్టయితే ప్రొజెక్టర్లు కొనకండి. 20,000 30,000 పెట్టయితే ప్రొజెక్టర్లు కొనొద్దండి. 10,000 రూపాయల్లో ఇంత బాగా వచ్చే ప్రొజెక్టర్ ఉంటే మనం అవి కొనడం అనవసరం, డబ్బులు అయితే వృధా చేసుకోవద్దు. చాలా బాగుంది. నేనైతే బ్రాండ్ కనెక్ట్ అవ్వలేదు. ఆ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ఈ ప్రొజెక్టర్ తెచ్చి మీకు నేను అన్బాక్సింగ్ చేయలేదండి. జెన్యూన్ గా మీకు ఈ రివ్యూ అయితే ఇస్తున్నాను. మీ అందరికీ ఉపయోగపడుతుంది. తక్కువలో మంచి ప్రొజెక్టర్ అయితే ఇదని చెప్పుకోవచ్చండి. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బై బాయ్.